ఎఫ్రాయిము, ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడివయ్యావు. అమ్మా, అన్యజనులతో కలిసిపోయాడంట ఎఫ్రాయిము. ఎవరితను? ఇశ్రాయేలీల గోత్రకర్తలలో ప్రముఖుడు. అర్థమవుతుందా? దేవుని బిడ్డల్లో ప్రముఖుడే ఇతను. గోత్రకర్తలలో ఒకడు ఎఫ్రాయిము. ఏమైపోయాడంట? అన్యజనులలో కలిసిపోయి ఎవరు త్రిప్పివేయబడిన అప్పంలాగా అయిపోయాడంట. నువ్వు పెనం మీద అప్పం తిప్పేయబోతే ఏమైంది? మాడిపోయింది, మాడవాసన వస్తుంది. దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారా? ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. త్రిప్పివేయబడిన అప్పంలాగా ఉంటున్నారు. ఎఫ్రాయిములాగా అన్యజనులతో కలిసిపోతున్నారు. ఎలాగ తయారైందంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా